రాజమహేంద్రవరం ఛాంబర్ దానికి ఒక ప్రతిష్ట విశిష్ట రెండు కూడా ఉన్నాయి. దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా నేను అడిగారు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఛాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇక్కడి నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్ కోసం రాష్ట్ర ఉద్యమాలు కూడా ఈ ఛాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది. మరి అలాంటి ఒక ఛాంబర్లో రాజకీయ పరంగా ఏ విధమైన అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఇది ఒక శుభ పరిణామం అవుతుంది. రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం. 5 సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం. మాజీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు, ముందుకు వచ్చారు, వారి తాలూకు ఆలోచనలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు, జనసేన బీజేపీ టీడీపీగా మా ఆలోచనలు తెలియజేశాం. అందరి ఆలోచన ఒకటే, వర్తకుల ఒక శ్రేయస్సు, వ్యాపారస్తుల ఒక శ్రేయస్సు. మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది. ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికైనా చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి. ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్తకులకు ఏదైనా జిఎస్టీ సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, ఫైర్ సమస్య కానీ, ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి. వ్యాపారాలుగా సమస్యలు లేకుండా ఉండవు. ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి. మాజీ ఛాంబర్ అధ్యక్షులుగా ఇక్కడ కొన్ని విధి విధానాల వ్యవహారాలన్నింటికి మా సహకారం అందించేటప్పుడు కొన్ని స్థానాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా పద్ధతిగా చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎన్నికకి వెళ్తామేమో అని భావించాం. అక్కడ కూడా మరి నిన్న మాట్లాడాం, ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను. ఆయన కూడా గౌరవించి ఛాంబర్ అందరు పెద్దల్ని గౌరవించాలి అని చెప్పి ఆశించి ఆయన కూడా ఎన్నికల నుంచి విరమించుకోవడం. నిన్న ఉదయం 11వ గంటకి మొత్తం ఛాంబర్ బెల్ట్ మొత్తం అంతా యునానిమస్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. తప్పకుండా ఈ బెల్ట్ మొన్ననే చెప్పాం, తవ్వారాజా గారి బెల్ట్, తవ్వారాజా గారి ముందు తవ్వారాజా గారి తర్వాత అనే విధంగా సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వ్యాపారస్తులు అందరి యొక్క మన్నెలు పొందుతూ వాళ్ళ అభిమానం పొందే విధంగా ఈ బెల్ట్ అంతా కూడా వ్యవహరించాలని, ఎప్పుడు ఏ అవసరమైనా ఇక్కడితో సరి. ఇంకా ఎన్డీఏ కూటమిగా జనసేన కానీ, మాది కానీ, బీజేపీ కానీ మా పాత్ర ఇక్కడ ఏమీ లేదు. మా పాత్ర ఇక్కడితో అయిపోయింది. ఇక్కడి నుంచి వీరి పాత్ర ఉంది. కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాజమహేంద్రవరం అంటే చాలా, అది ఎలాగంటే స్టేట్ మొత్తంలో రాజమహేంద్రవరం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇండియా వేజ్ కూడా పుష్కరాలు వస్తున్న 2027లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ సమయంలో అత్యంత ప్రతిష్టమైన ఛాంబర్ ఎలక్షన్లో ఏకగ్రీవంగా తీసుకురావడం అనేది ఆసామాస విషయం కాదు. ఎందుకంటే వర్తకులు అంటే అన్ని పార్టీల వారు ఉంటారు, వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఉంటారు వర్తకులు. అటువంటి అందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ కి వెళ్లకుండా ఏకగ్రీవం అయినందుకు ముందు ఆ బెల్ట్ అందరికి కూడా, తవ్వారెడ్డి గారి బెల్ట్ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ,
అలాగే ఈ ఏకగ్రీవానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మన ఎమ్మెల్యే వాసు గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. రాజమండ్రిలో ఒక నూతన ఒరవడి, ఎప్పుడూ లేని విధంగా ఇబ్బంది లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మొన్న జాంపేట ఎలక్షన్ కానీ ఈరోజు ఈ ఛాంబర్ ఎలక్షన్ కానీ అన్నీ కూడా ఏకగ్రీవంగా వెళ్ళడం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడం అనేది చాలా శుభ పరిణామం రాజమండ్రికి. సోదరమణికి సోదరులకి అందరికి కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏ సంఘంలో అయినా, సపోజ్ బ్యాంకులైనా, ఇంకోటైనా, పార్టీలైనా విడిపోయి పోటీలు చేయొచ్చు. వర్తకుడు అనేవాడు విడిపోయి ఉండకూడదు. అది నగర ఎమ్మెల్యే యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ఆ నాడిని ఎప్పుడైతే పట్టారో, ముందుగా మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినా కాన్సెప్ట్ అనేది 100% కరెక్ట్. 2024 కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా చేసిన మా నగర ఎమ్మెల్యే నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ ప్యానల్ని ఏకగ్రీవం చేయడానికి నగర ఎమ్మెల్యే గారు దొనపాటి సత్యంబాబు గారు, మాజీ అధ్యక్షులందరూ కూడా సహకరించారు. వీరి సారథ్యంలో ఈ బెల్ట్ పార్టీలు ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తుడికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తాము. ధన్యవాదాలు. వర్తకుల ఐక్యత, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం.